తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్‌లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. ఇక ఇంటింటికి తెలుగుదేశం ఇవాళ చెప్తున్నారు కానీ బట్ మీరు రెగ్యులర్‌గా తిరుగుతూ ఉంటారు కదండీ. పొద్దున పూట, ఈవినింగ్ పూట రెగ్యులర్‌గా తిరుగుతూ ఉంటారు. సో, ఎక్కువ లాయల్టీ పరంగా చూసినా కూడా మీకు ఎక్కువ ఉంటుంది తెలుగుదేశం అంటే మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు గానీ, మీరు తిరుగుతున్న ఊర్లు గానీ చూస్తుంటే. బట్ ఇంత జరుగుతున్న బోండమ్మ గారికి అసలు 2 రోజుల నుంచి మీ దృష్టికొచ్చిందో లేదో విపరీతమైన ట్రోల్ జరుగుతుంది. పార్టీకి ఏదో అన్యాయం చేశారు, వ్యతిరేకంగా పనిచేస్తున్నారని. అంటే మేము చూస్తున్నాం కాబట్టి రెగ్యులర్‌గా తిరుగుతారు. బట్ ఈ ఆరోపణలు మీ మీద రావడానికి ప్రధాన కారణం అనుకున్నారు. ఏంటంటే ఇప్పుడు కొన్ని దుష్ట శక్తులు ఉంటాయి. ప్రజల్లో లీడర్ అనేవాడికి ప్రజల్లో బలం ఉండాలి కానీ ఈ ట్రోల్ వల్ల ఏమీ అవదు. ఓన్లీ వాళ్ళకి అనవసరమైనటువంటి విషయాల్లో ట్రోల్ చేయటం తప్పితే ఏదో మరకలు అంటించాలని చూస్తాం తప్పితే ఆ మరకలు నాకు అంటవు. బోండా ఉమా ఏంటో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, పార్టీకి తెలుసు, ప్రజలకు తెలుసు. బోండా ఉమా ఎలా కష్టపడతారో నియోజకవర్గ ప్రజలకు తెలుసు. కాబట్టే మొన్న అంతా కాంపిటేటివ్ ఎలక్షన్లో కూడా, పోటీ ఎలక్షన్లో కూడా నాకు 70,000 ఓట్లు జిల్లాలోనే హయ్యెస్ట్ మెజారిటీ నాకు వచ్చింది. మరి ఎవరికి ఎందుకు రాలా? కాబట్టి వాళ్ళు ఎన్ని దుష్టశక్తులు ఎన్ని రకాలుగా నాకు వ్యతిరేకంగా పనిచేసినా అవన్నీ ఉట్టి మాటలు. నేను చెప్పాలనుకున్నది చెప్పా, వాస్తవాలన్నీ తెలియజేశా. దాని మీద రేపు రమ్మన్నారు, రేపు మాట్లాడతాం, ఖచ్చితంగా తెలియజేస్తాం. శుభకార్యాలకి అశుభకార్యాలకి జనరల్గా అన్ని పార్టీల వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా సార్. గతం ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో నడుస్తున్న ఆనవాయితీ. సో ఇటువైపు అధినేతలు కూడా కలుస్తూ ఉన్న సందర్భాలు చాలా చూసాం. ఎప్పుడు లేనిది ఎవరికి లేనిది ఈ మధ్య కాలంలో ముద్రగడ చనిపోయిన దగ్గర నుంచి చాలామంది చాలా పార్టీ నేతలు కలుస్తున్నారు. బట్ బోండా ఉమా కలవడమే ప్రత్యేకం అయిపోయింది. రాష్ట్రం మొత్తం కూడా ఇదే టాపిక్ అయిపోయింది. వాస్తవంగా చాలా సమస్యలు ఉన్నప్పటికీ ఇది హైలైట్ చేస్తున్నారు. సో ఏంటంటే అంత పెద్ద ఇష్యూ ఎందుకు వచ్చింది అనుకున్నారు? అది మనం ఏం చేయలేము, దాన్ని ఎవడి కర్మ అడిగే వదిలేయాలని. ఇప్పుడు నాతో పాటు అనేక మంది, జ్యోతుల్ నెహ్రూ సీనియర్ శాసనసభ్యుడు, పోలిట్ బ్యూరో మెంబరు, ఆయన జక్కంపూడి రాజధానికి వెళ్ళాడు, ఇంకా రాధా వెళ్ళాడు, ఇంకా బోల్డ్ మంది టీడీపీ నాయకులు వెళ్ళారు, జనసేన నాయకులు వెళ్ళారు, బీజేపీ నాయకులు వెళ్ళారు. ముద్రగడ్డ అనేది ఒక కాపుల్లో ఒక ఐకాన్ లాంటివాడు. కాబట్టి ఆయన సంస్కరణ సభకి అన్ని పార్టీలోళ్ళు పార్టీలకి రాజకీయాలకు అతీతంగా వెళ్ళారు, నివాళులు అర్పించారు, వచ్చేసారు. అంతే తప్పితే అది పెళ్ళిళ్ళు, చావులకి, అలాగే సంస్కరణ సభలకి అన్నిటికీ కామను. అలాగే ఆయన చనిపోయినప్పుడు కూడా ప్రభుత్వం నుంచి కూడా మంత్రి వెళ్ళాడు, ఇంటికి మంత్రి వెళ్ళి ఆయన అక్కడ నివాళులు అర్పించాడు. కాబట్టి ఎన్నిటిని ఈ సోషల్ మీడియా వచ్చినాక ఈ కొన్ని దుష్టశక్తులు ప్రత్యేకంగా పనికట్టుకొని లేనిది ఉన్నట్టు చూపించి చేయటం అనేది అలవాటైపోయింది. కాబట్టి దానికి ఏమీ జడిసేవాడు కాదు బోండా ఉమా. ఖచ్చితంగా ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తాడు, ప్రతి ఇష్యూకి సమాధానం చెప్తాం. అన్ని రకాలుగా నేను ఏం చేసినా ఓపెన్ డయాస్లో చేశాను తప్పితే ఒక ముసుగేసుకొని ఒక అంతర్గతంగా నేనేమి సీక్రెట్గా అంబటి రాంబాబుతోనో ఇంకో వైసీపీ లీడర్తో నేను మాట్లాడాల. ఓపెన్ డయాస్లో ఓపెన్గానే మాట్లాడాం. ఓపెన్ డయాస్లో ఓపెన్గా మాట్లాడిందంతా అంతా రికార్డ్ అయి ఉంది. కాబట్టి దాన్ని ఏవడిగినా కూడా సమాధానం చెప్తాను సిద్ధంగా. వైసీపీ నేతల్ని కలవద్దు అని చెప్పి బలంగా నిన్న పార్టీ నుంచి ఆదేశాలు కూడా వచ్చేసాయి. వైసీపీ నేతలతో స్టేజ్ కూడా పంచుకోవద్దు అని చెప్పి ఆదేశాలు వచ్చాయి. అంటే దీన్ని ఎలా చూస్తారు? అంటే వైసీపీ నేతలతో బేసిక్గా ఎవరు కలవరు, అంటే మీకు వ్యతిరేకమైన పార్టీ కాబట్టి. బట్ నిన్న మీ అంశం తర్వాత ఇది ఇంకా గట్టిగా చెప్పారు అంటున్నారు. సో ఇంకా దీని మీద అంటే ప్రధానంగా నిన్న అంబటి రాంబాబు కలిసినందుకు ఇష్యూ అవుతుంది అనుకుంటున్నారా, లేదా స్టేజ్ మీద ముద్రగడ గురించి మాట్లాడినందుకు ఇష్యూ అనుకుంటున్నారా? అంటే ఏది ఇష్యూ అయినా సరే ఇప్పుడు పార్టీ ఒక నిర్ణయం తీసుకొని పార్టీ ఆదేశించినాక ఇంకా భవిష్యత్తులో అలాంటివి జరగకుండా చూసుకుంటాం. అంతే తప్పితే నేను చెప్పాను ఇందాక జ్యోతుల్ నెహ్రూ వెళ్ళాడు, మరి ఎందుకు వెళ్ళాడు, ఏం చేశారు ఆయన్ని? రాధా వెళ్ళాడు, ఏం చేశారు ఆయన్ని? కాబట్టి ఎన్ని ఇక అనవసరమైనటువంటి క్వశ్చన్లు, అనవసరమైనటువంటి న్యూసెన్స్ వీటితో ఇవాళ చెప్పారు, నాకు సందేశం ఇచ్చారు, వివరణ ఇవ్వమన్నారు. ఖచ్చితంగా వివరణ ఇస్తాం. భవిష్యత్తులో ఇక పెళ్ళిళ్ళకి వాటికి కూడా జాగ్రత్తగా చూసుకొని ఏ వైసీపీ వాడు ఏ దినానికి ఏ వైసీపీ వాడు లేకుండా మేము ఒంటరిగా వెళ్ళి లేదంటే మారు వేషంలో వెళ్ళి అంచికతలు వేసేది వచ్చేస్తాం. అలా చేస్తాం. అంతే తప్పితే ఇంకేం చేయలేము. నేను కూర్చున్నాక ఆయన వచ్చాడు, అంబటి రాంబాబు గారు వచ్చాడు, పలకరించాడు. పలకరింపుకి నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం, అది పలకరించాం, మాట్లాడాం. దాన్ని పెద్ద ఇష్యూ చేస్తే మాట్లాడదాం, ఏముంది దానికి. ఖచ్చితంగా ఓపెన్లో
జరిగినటువంటిది. దీంట్లో ఏం కుట్రలు కాన్స్పిరెన్సీ ఏమి లేవు. ఓపెన్గా ఉన్నదానికి ఓపెన్గానే సమాధానం చెప్తారు. సో ఓపెన్గా ఉన్నదానికి ఓపెన్గానే సమాధానం చెప్తామని బోండవమ్మ అంటున్నారు. మరోవైపు తనేమి తప్పు చేయలేదని ఓపెన్ డాష్లోనే మాట్లాడాను, ఉన్నది మాట్లాడాను చెప్పి అంటున్నారు. రేపొద్దున ఏదైతే 3 మెన్ కమిటీ ఏర్పాటు చేస్తుందో టీడీపీ దాని ముందు హాజరయ్యి జరిగింది చెప్తానని చెప్పి కూడా బోండవమ్మ చెప్తున్నారు. అయితే ఓవరాల్ చూసుకుంటే ఈ సబ్జెక్ట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా సెన్సేషన్ అవడాన్ని బట్టి చూస్తుంటే దుష్టశక్తులు కావాలని ట్రోల్ చేస్తున్నాయనేది కూడా బోండవమ్మ ఆరోపణ. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ, గొండల నుంచి.